యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే, నేను డాక్టర్ ఆలేటి ఆటం వరల్డ్ ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు నవ తెలంగాణ పత్రికలోని ఒక ప్రధానమైన వ్యాసాన్ని మనం చదువుదాం, అధ్యయనం చేద్దాం, విశ్లేషిద్దాం. పీపుల్స్ డెమోక్రసీ అని ప్రతి ఆదివారం ఢిల్లీ నుండి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు అధికార పత్రిక నుండి విడుదలైన వ్యాసాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసిన వ్యాసాన్ని చదువుదాం. ఈ వ్యాసం స్వతంత్ర విదేశాంగ విధానం ప్రధానం అంటుండ్రు. రాసాలు చూడండి ఎంత బాగున్నాయో. స్వతంత్ర విదేశాంగ విధానం ప్రధానం అంటే మనకు ఒక స్టాండర్డ్, మనకు స్వయం ప్రతిపత్తి కలిగిన, మనమంటే ఏందో మనకు ఒక స్పెషల్ సపరేట్గా అంతర్జాతీయ విదేశాంగ విధానం ఉండాలంటారు. అంటే ఇప్పుడు ఎందుకు అట్లా అవుతుందంటే ప్రపంచంలో అతి స్పీడ్గా మార్పులు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఈ భూప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద దేశాల్లో అమెరికా కానీ, చైనా కానీ, రష్యా కానీ, భారత్ కానీ, ఈ 4-5 దేశాల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని ప్రభావం ఇతర దేశాల మీద కూడా జరుగుతున్నాయి. దాంట్లో అటు ఇటు కాని హృదయముతో ఎందుకురా డాడీ, ఓ డాడీ మోడీ పరిస్థితి. ఒక పడవలో అమెరికాలో ఉంటాడు, ఒక కాలు ఓ పడవలో రష్యాతోటి ఉంటాడు, ఒక పడవలో చైనాతోటి ఉంటాడు, ఇంకో పడవలు ఇంకో 2 కాళ్ళు పెట్టినా పడవలే, చేతులు కాళ్ళు పెట్టి ఉంటాడండి. పెట్టి ఉండడం వల్ల భారత నాభ మునిగిపోడు సంగతి ఏమో కానీ ట్రంప్ అన్న ఎట్లా ఇప్పుడు మునిగిపోతుందో ప్రపంచంలో. ప్రభా, అన్నాదమ్ముల బంధం ఎన్నెన్నో జన్మల బంధం. ఈయన బంధం కూడా అట్టనే పాకిస్తాన్ మీద మనం ఈ మధ్యకాలంలో చేసిన దాడి తర్వాత పలచబడ్డది. మీడియా అయినప్పుడు కూడా జనాలకు అంత అర్థమైపోయింది. వాడెవడు ట్రంప్ గాడేవాడు, మనల్ని కాల్పించడం ఏంటి, పాకిస్తానుడు వాళ్ళ అమెరికా ఆయుధాలు పట్టుకొని మనల్ని కాల్చడం ఏంటి, మనం పోయి వాళ్ళ అంతుబట్టే రీతిలో మనం కొట్లాడుతుంటే వాడి మధ్యలో ఆపడం ఏంటి, ఇదంతా జనాలకు కొంత కన్ఫ్యూజ్గా ఉన్నది. అర్థమవుతుంది జనాలకు, అర్థం కాక రకరకాల ఉన్నాయి. సరే, ఇప్పుడు ప్రపంచంలో చాలా మార్పులు జరుగుతున్నాయండి. ఆ మార్పులు ఏం జరుగుతున్నాయి అనేది మనం ఒకసారి విశ్లేషిద్దాం, అనాలిసిస్ చేసి చూద్దాం. తియాన్జిన్ రేవు పట్టణం సంఘై సహకార సమితి SCO శిఖరాగ్ర సమావేశానికి ఘనంగా ఆతిథ్యం ఇచ్చింది. SCO తన పరిధిని విస్తరించుకొని ఆర్థిక సహకారం, సాంస్కృతిక సంబంధాలు, ఇంధన రంగాల్లో కూడా చేర్చుకుంది. భారత, పాకిస్తాన్లు 1917లో దీనిలో పూర్తిస్థాయి సభ్యులుగా చేరగా, తర్వాత ఇరాను 2023లో, బెలారస్ 2024లో చేరాయి. 21వ శతాబ్ద సవాళ్ళను, అవకాశాలను SCO స్వీకరించిందని చెప్పడానికి సాంకేతమా అన్నట్లు చైనా ఇటీవల కాలంలో సాధించే ఆశ్చర్యకరమైన పురోగమనాన్ని ప్రతిబింబించే ప్రదర్శన నిర్వహించింది. శిఖరాగ్ర వేదిక పక్కనే ఉన్న మీడియా కేంద్రం వద్ద జరిగిన ఈ ప్రదర్శనలో మానవ శక్తి రోబోలను కృత్రిమ మేధస్సు AIతో నడిచే వ్యవస్థను ప్రదర్శించింది. భద్రతను, జవాబుదారితనాన్ని పరుచుకోవడానికి క్రమంలో AIని ఉపయోగించుకోవడంలో చిక్కులను తగ్గించుకోవడానికి సహకరించుకోవాలని సభ్య దేశాలు అంగీకారానికి వచ్చాయి. విన్నారా అండి? దీంట్లో ఏం కన్ఫ్యూజ్ కాకుండా, చైనా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలతోటి అప్రతిహతంగా చెప్పిన కదా, మానవ జాతిని భూగోళం మీద వదిలిపెట్టి రాకెట్ ఎట్లా జప్టుమని వెళ్ళిపోతుంది, అట్లా
100 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోయిందని మనం ఊరికే చెప్తున్నాం. ఊరికే చెప్పే విషయంతో పాటు ఆ చైనా అనేది ఈ భూగోళంలో ఒకటే కాదు కదా, 230 దేశాలు ఉన్నాయి. ప్రపంచంలో దగ్గర దగ్గర 200 దేశాల్లో వాళ్ళ వ్యాపార వృత్తిని నడుపుతుంది, ట్రేడింగ్ నడిపిస్తుంది, వాణిజ్యాన్ని నడుపుతూ ఉన్నది. దానికి ముఖ్యమైన వాళ్ళతోటి పిలిపించి రకరకాల పద్ధతుల్లో వాళ్ళ శక్తి సామర్థ్యాలని అక్కడ ప్రదర్శిస్తుంటే అసలు భూగోళం మీద ఉన్నామా, చంద్రలోకంలో ఉన్నామా, ఇంద్రలోకం ఉన్నలా, ఇది ఏం లోకం రా నాయన అని అర్థం కావట్లే. అసలు దిమ్మె తిరిగిపోయింది కుక్కలకి, పరిశాన్ అయిపోతుంది టీవీలలో చూస్తే. మనకు తెలుసు చైనా అప్రతిహత పురోగమనం, అక్కడ సోషలిస్ట్ దేశం, కమ్యూనిస్ట్ పరిపాలన ఏ రీతిలో అక్కడ విహారంతో పోతుందో తెలుగు ఛానళ్ళలో ఎవరు చూపని ఎన్నో విశేషమైన కథనాలను, ఎన్నో విశేషాలు, యథార్థ ఘట్టాలను, ఎన్నెన్నో విశ్లేషణల్ని అనాలిసిస్ చేస్తూ మనం చూపెట్టినాం. అయితే ఇక్కడ ఆర్థిక సహకారం, వారి పరిధిని విస్తరించుకోవడం, ఇంధన రంగాల్లో చేర్చుకోవడం, భారత్ పాకిస్తాన్లతోటి, ఇరాన్ తోటి, బెలారస్ తోటి, చైనా ఇటీవల చాలా చాలా ప్రాంతాలని కలుపుకొని చేస్తున్న వ్యవహారాలు ఏవైతున్నాయో అవన్నీ చూపెట్టిన తర్వాత కంప్యూటరే ప్రపంచ మానవ చరిత్ర గతిని మార్చేస్తే 10,000 సంవత్సరాలు పరిష్కరించాల్సిన అత్యంత శక్తి సామర్థ్యం కలిగిన సూపర్ కంప్యూటర్లు, క్వాంటం కంప్యూటరు 8 నిమిషాలలో పరిష్కరించింది. చెప్పండిగా, నీ అయ్యా ఓ కంప్యూటర్ గరే, నువ్వు పెద్ద తురుంకాల్లాగా ఫీల్ అవుతున్నావు ఏందిరా, నేను చూడు ఎట్లా అవుతున్నాను. కంప్యూటర్ కంటే 15 కోట్ల 80 లక్షల రెట్లు స్పీడ్గా దూసుకొని పోతుందయ్యా. ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 ఉన్న చైనా తర్వాత అమెరికా కూడా కొద్దిగా స్టార్ట్ చేసింది, కెనడా కూడా స్టార్ట్ చేసింది, జపాన్ కూడా స్టార్ట్ చేసింది. మనం కూడా 6,000 కోట్ల రూపాయలతో మన డాడీ మోడీ వెనుకబడిపోతాం. మన వస్తువులు కానీ మన పోరగాళ్ళని కానీ ఎవరు కేర్ చేయరని, పరువు పోతుందని బొచ్చల బిచ్చం వేసిన చందంగా 6,000 కోట్లు అంటే సెక్యూరిటీ గార్డులకు కూడా సరిపోదండి ఆ డబ్బులు చేసి. అయితే అక్కడ క్వాంటం కంప్యూటరీకీకరణతోటి, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి, కృత్రిమ మేధస్సు తోటి, రోబోలతోటి అక్కడ చూపెడుతున్న రచ్చ అయిపోయింది అక్కడ. అయితే ఏమో మానవ జాతిని మింగేస్తుందేమో రోబోలు, ఏఐలు. ఒక కంప్యూటర్ని మించే కంప్యూటర్తోనే మనం కొట్లాడలేం. మన బేజా ఎంత ఉంటుందండి, ఇంత ఉంటుంది మన బేజా. ఓ 10,000 భగవద్గీత గ్రంథాలని దాంట్లో భద్రపరచవచ్చు, 10,000 భగవద్గీత గ్రంథాలు భద్రపరచవచ్చు. మా అంటే దీని వయసు 150 సంవత్సరాలు ఉంటుంది. భూమి మీద ఒక మనిషి పుట్టిండు అనుకో, ఆ మనిషికి ఉన్న మెదడు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంటే 150. కానీ కంప్యూటర్ అట్లా కాదు కదా, కంప్యూటర్లు ఇట్లా చెప్పడానికి అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. సత్యంత వయసు ఉంటుంది దానికి, విపరీతమైన స్పీడ్ పనిచేస్తుంది మనిషి కంటే. కానీ ఈ కంప్యూటర్ని దాటే అది 15 కోట్ల 80 లక్షల రెట్లతోటి క్వాంటం కంప్యూటరీకరణతోటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్తోటి అది 10,000 సంవత్సరాలు పట్టేది నిమిషాలలో పరిష్కరిస్తుందంటే అసలు ఊహించుకుంటాం మనం? అసలు మానవుడికి అసలు ఊహకు అందుద్దా? ఇంత పెద్ద వ్యవహారం అయిందయ్యా, ఇంత పెద్ద వ్యవహారం అయితే అసలు అక్కడ పోయిన వాళ్ళంతా ఏం చేయాలో అర్థం కావట్లే. డాడీ మోడీ వీళ్ళందరికీ దిమ్మ తిరిగిపోతుంది. డాడీ
ఓ మోడీ, ఓ డాడీ, మోడీ, మొన్న పనివారం నువ్వు ఆర్ఎస్ఎస్ కాదు డాడీ. డాడీ మనం ఆర్ఎస్ఎస్ నుండి 200 సంఘాలు మనకున్నాయి కదా డాడీ. ఈ 200 సంఘాలు బజరంగ దళి, విశ్వ హిందూ పరిషత్తు, ఎన్నో ఎన్నో ఉన్నాయి కదా డాడీ. చైనా 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 శత్రు 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 విశ్వగురు. నిన్ను మించిన విశ్వగురు ఎవరు లేరు అన్నారు కదా. వెలిగిపోతుంది అని అన్నాడు కదా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అన్న తర్వాత వాజ్పేయి గవర్నమెంట్ టైంలో కూలిపోయిందా లేదా, ఓడగొట్టిందా లే, వెలుగుపొడి మేము నలగొట్టిందా లేదా. మరి ఇప్పుడు ఇవన్నీ చెప్పినావు కదా డాడీ. చైనా పోయిన తర్వాత ఇప్పుడు ఎక్కెక్కింది మోడీ. कैसा है खिलाड़ी वहां की काम, खिलाड़ियों का काम कैसा है मेरे भाइयों बहनों. मन का బాతులా చెప్పి ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లు 431 కిలోమీటర్లతోనే గంట కొరుకుతున్నాయి, ఉరకట్లేవా. దుమ్ము ధూళి లేకుండా రోడ్లు ఉన్నాయా లేవా, అద్దాలు ఉన్నట్లున్నాయా లేవా. అసలు నిరుద్యోగులు అనేది లేకుండా నిరుద్యోగం నిర్మూలించబడిందా లేదా. అరే పతంగులు కూడా అమ్మటోళ్ళు అక్కడ. చిన్న చిన్న వ్యాపారాలు IMW కార్లలో తిరుగుతుందా లేదా. ఇండ్లు లేనోడు అసలు అడ్డాస్ లేకుండా ఉన్నదా లేదా. నీ భారతదేశంలో 1 కోటి మంది బిచ్చగాళ్ళు ఉంటే అక్కడ ఒక్క బిచ్చగాడు కూడా అద్దం పెట్టి, మొత్తం భూతద్దం పెట్టి, టార్చ్ లైట్ పెట్టి దొరికిన కనిపించకుండా ఉన్నారా లేదా. ఒక్కొక్క రైల్వే స్టేషన్ నీ ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా పనికిరాని రీతిలో ఉన్నాయా లేదా. అక్కడ మసీదులు, మందిరాలు, చర్చిలు ప్రభుత్వ నిర్వహణలో మత ఘర్షణ లేకుండా ఉన్నాయా లేదా. ఫ్లెక్సీలు ఆ లీడర్ మీద ఈ లీడర్ మీద ఆ లీడర్లు, శిలా పలకాలతోటి ఇక్కడ భారతదేశం రీతిలో రోత కంపంత అక్కడ లేకుండా గప్చుప్గా ఆకాశంలో పోతేనే అర్థం కాని రీతిలో స్కై ఫ్లైఓవర్ బ్రిడ్జెస్, అండర్ గ్రౌండ్లో బుల్లెట్ ట్రైన్లు, సముద్రాల మీద నుండే రోడ్లు. ఒక్కొక్క చైనా బిడ్డడు వేల లక్షల రూపాయల డ్రెస్సులు ఇస్తాను లేదా. పౌష్టికాహారంతో దిట్టంగా ఉన్నారా లేదా, ఎత్తుకెత్తుకు లావు 100కి 100 రూపాయలు అసలు అక్షరాస్యత సాధించిందా లేదా. దరిదాపులు లేకుండా ఉన్నదా లేదా. అసలు మా డాడీకి మోడీకి ఇదంతా దిమ్మ తిరిగిపోతా ఉంది. మనం ఇట్లా 100 సంవత్సరాలైనా చైనాని మనం అధిగమించగలుగుతామన్నా ఇవన్నీ చూస్తూ ఉన్నాడు, ఇదంతా చూస్తూ ఉన్నాడు. అక్కడ కర్ణాటక శాస్త్రీయ సంగీత గాత్రంలో వందే మాత్రం అనుకుంటా, అక్కడ తబలా వాయిస్తూ, అక్కడ వాయిలన్ కొడుతూ, వీణ ధనులతో మన డాడీ మోడీ హృదయం పులకించిపోయింది. ఆయన హృదయ నాడులో నేను మీటినట్లు అక్కడ మన భారతీయ సనాతన సంప్రదాయ ఆచారాల వ్యవహారాలతో కూడుకున్నటువంటి శాస్త్రీయ సంగీత గాత్రం చైనాలో ఎట్లెట్లా వినిపించింది. తన్మయం చెందిండు. ఆయన మొక్కల్లో వెలిగిపోతుంది. అక్కడ ఏమైనా హిందూ ముస్లిం మత ఘర్షణలు కనిపిస్తున్నాయా. అక్కడ కులాలు, మతాలు, పేదోడు, దరిద్రుడై ఉన్న తేడాలు కనిపిస్తున్నాయి. ఇదంతా ఒక వండర్. కమ్యూనిస్టుల పరిపాలన అంటే ఏంది, సోషలిస్ట్ దేశ పరిపాలన అంటే ఏంది కళ్ళారా చూసిండు. 114 దేశాలు చూసిన మిస్టర్ నరేంద్ర మోడీ నా చైనా ఛాంపియన్, నా ఎర్ర జెండా చైనా ఛాంపియన్, నా ఎర్ర జెండా కమ్యూనిస్ట్ ఛాంపియన్ చైనా, సోషలిస్ట్ చైనా. దరిదాపులకి ఏ దేశంలో వస్తుందా. నీ అమెరికా, నీ ఆస్ట్రేలియా, నీ యూరోప్ దేశంలో ఉన్న ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ, జర్మనీ కానీ, ఇంగ్లాండ్ కానీ నిలబడతాయా. ఇదంతా ఒక భాగం మా డాడీకి, ఇదంతా ఒక భాగము. అసలు ఈ మానవ మేధస్సును మింగేసి క్వాంటం కంప్యూటరీకరణ తోటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి
ఎట్లెట్లా మానవ జాతిని మింగేసేస్తుంది, భూగోళానికి ఏమన్నా అభద్రత వస్తుందా అనే విషయంలో భద్రతను జవాబుదారీతనాన్ని మెరుగుపరుచుకునే క్రమంలో ఏఐని ఉపయోగించుకోవడంలో చిక్కులు తగ్గించుకోవడానికి సహకరించుకోవాలని సభ్య దేశాలు అంగీకారానికి వచ్చాయి. చూసిందా, అప్రతిహతంగా మానవ జాతి ముందు పోవడానికి చూపెట్టడమే కాదు, దాని ప్రమాదాన్ని కూడా గుర్తించి వాళ్ళందరినీ సరైన రీతిలో పెట్టడానికి ఎంత గొప్ప విశ్లేషణ చూడండి. ప్రస్తుతం సంక్లిష్టమైన సమయం నడుస్తున్నది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతలో ఎద్దు వచ్చి పడిన తరాలో టారిఫ్ దురాక్రమణ చేస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలో టియాన్జిన్ సమావేశం కీలకంగా దృష్టిని ఆకర్షించడం సహజం. అమెరికాను మళ్ళీ గొప్ప స్థానంలోకి తీసుకురావాలనుకుంటున్న ఎంఏజిఏ ట్రంప్ ఏజెండాతో ఇప్పటి వరకు నిబంధనల ప్రకారం నడుస్తున్న వాణిజ్య వ్యవస్థను తనకే అత్యధిక లాభాలు చేకూర్చే విధంగా ద్వైపాక్షిక ఒప్పందాల దిశలోకి మారుతున్నది. ఈ కారణంగా అమెరికా నాయకత్వంలోని ప్రపంచ వ్యవస్థకు మరింత వేగవంతమైన తక్షణ ప్రతిస్పందన కావాలనే హడావుడి పెరిగిన అంశాన్ని ఇది పట్టి చూపించింది. ఈ మార్పు నిస్సందేహంగా ఒక బహుళ ధృవ ప్రపంచ అవసరాన్ని నాటకమైన రీతిలో కళ్ళకు కట్టింది. అవ్వారే అవ్వారే అన్న ఏ దోస్త్ సి हम नहीं छोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. ఎవరు అన్న, పెద్దన్న, చిన్న తమ్ముడు, ముద్దుల తమ్ముడు, మా డాడీ మోడీ, మా పెద్ద డాడీ ట్రంప్. మేజంతా కంపు అయిపోయింది. అయ్యా, మీరు తమ్ముళ్ళలో చూడండి, మన పెద్ద డాడీ ట్రంప్ నోరంతా ఎంత కంపుతోని అప్పలించి చూసిన అది ఉన్నది చూడండి, నీడుగుర్రం ఉంటుంది చూడండి, నీడుగుర్రం పెట్టినట్టు పెట్టింది. మీకు ఇది వెనక కంప్యూటర్లు కాలిపోయినామని టచ్ స్క్రీన్లు అవి ఉండేది చూపెడదును. అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా ఆశా నిరాశేనా. డాడీ మోడీ నీ గురించి చూడు, ట్రంప్ పెద్ద డాడీ, నువ్వు చైనాకు వస్తే చూడు డాడీ, డాడీ చైనాను పట్టుకొని ఏదో 4 పైసలు $4 పోయేసుకుందాం అనుకున్నారు డాడీ. అమెరికన్ సామ్రాజ్యవాదులు మొత్తం అప్పులో కుప్పలో కూరుకపోయినారు. 36 లక్షల కోట్ల అప్పులలో 70% చైనా ఉంటే, చైనా ఎర్రజెండ కాళ్ళు మొక్కి బూట్లు మొక్కి తలకాయ పెట్టుబడిదారి సమాజం, దోపిడి వ్యవస్థ ఓటమిని అంగీకరించి చైనాతోటి దగ్గరకు వచ్చి ఆశపడుతుంటది. ఆశపడుతుంటే ఆశ నిరాశ అవుతుంది. అయినా చైనా కాదు, అమెరికన్ సామ్రాజ్యవాదులాగా, పెట్టుబడిదారి సమాజంలాగా మానవత్వం మర్చి, స్నేహతత్వం విరిచి ఉండదండి. ప్రపంచంలో అందరూ మంచిగా బ్రతుకుతే మేము బ్రతుకుతాం, మేము బ్రతుకుతే ప్రపంచం అందరూ బ్రతుకుతారని చైనాను కూడా ఒక కంట కనిపెట్టి ఉన్నది. చైనా అమెరికా మీద రుబాబు చేస్తే నువ్వెంతరా, నీ బిషాదెంతరా, ట్రంపు కరోనా శవాల కంపు నువ్వెంతరా, నా సరుకులు నువ్వు కొనకపోతే 1 కాదు 2 కాదు 45,000 కోట్ల డాలర్లు, 45,000 కోట్ల డాలర్ల సంపద నా మీద నువ్వు ట్యాక్స్ వేస్తే కదా, నేను ఇయ్యను పో, నీకు సరుకుల్ని పంపను అని ఇతర దేశాలకు 231 దేశాలలో 296 దేశాలకు సరుకులు అమ్మిండండి. దగ్గర 60-70% అయిపోయింది. అమెరికాలో ఏమైంది? అమెరికాలో మొత్తం 180% అమెరికాలో వాళ్ళ వస్తువులు వాళ్ళు ఉత్పత్తి చేసుకోలేని దిక్కుమాలిన దరిద్ర పొట్టు అమెరికా. మొత్తం చైనా నుండే పోవాలి సరుకులు, మొత్తం కథం కాలై ఆ మార్టులు, ఈ మార్టులు, డి మార్టులు, ఎస్ మార్టులు, కే మార్టులు, అన్ని A to Z మార్టులు మొత్తం కొంప కొల్లారైపోయి ఆగిపోతే గత్యంతరం లేక జిన్పింగ్
కాళ్ళ మీద అమెరికన్ సామ్రాజ్యవాద పెట్టుబడిదారి వ్యవస్థ ఫెయిల్యూర్ అయి పట్టుకుంటే తప్ప వేరే గతి లేదు. ఇప్పుడు కూడా చైనా సంక నాకుతే తప్ప అమెరికాకి గతి లేదు. ఇప్పటికి కూడా చైనా అమెరికా సన్నిహితంగా ఉంటే తప్ప అమెరికా బ్రతికే లెక్కలు కనిపెట్టలే. అయినా ఎవడు బతుకు వాడిది, ఎవడు సంసారం వాడిది, ఎవడు గోల వాడిది. మన గోల మనది, రష్యా గోల రష్యాది, చైనా గోల చైనాది. వీళ్ళ సంసారం సంబంధించిన సంగతులు ఇందులో చూద్దాం. ట్రంప్ ఉన్మాదానికి పాఠం. ఇండియా రష్యా నుంచి చమురు కొన్ని ఎక్కువ లాభానికి అమ్ముకుంటుందనే సాకు ప్రధానంగా ముందుకు తెచ్చి భారత్, బ్రెజిల్ దేశాలపై ట్రంప్ టారిఫ్లు దారుణంగా వేటు వేశాయి. నిజానికి ట్రంప్ ఉన్మాదపూరితంగా తయారైనాడు. ఇండియా మాపై అంతటి హెచ్చు టారిఫ్లు విధించింది. మాతో వాణిజ్యం చేసే అనేక దేశాలు ఆ కారణంగా దానికి అమ్మకాలు చేయలేకపోతున్నాయి అని, భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్జీవంగా తయారైందని, దాంతో వ్యాపారం చేయడం అంటే కోరి ఏకపక్ష వినాశనం కొని తెచ్చుకోవడమని నోరు పారేసుకున్నాడు. సైనిక ఘర్షణల విరమణలో తన పాత్రకు భారత్ తగినంత గుర్తింపు ఇవ్వలేదని కూడా ట్రంప్ కుదలైపోయాడు. అయినా సహాయకులొకరికైతే రష్యా ఉక్రెయిన్పై యుద్ధం చేయడానికి భారత్ కారణమైనంత వరకు వెళ్ళారు. ఇవన్నీ ఎంతవరకు నిజాలో ఎవరైనా ఊహించుకోవచ్చు. అయితే ఇక్కడ సందేశం భారత్కు మాత్రమే కాదు, తమకు సంతృప్తికరమైన విధంగా ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకునే విధంగా భారత్ను లొంగ తీసుకోవడమే ఇక్కడ అమెరికా ప్రధాన ఉద్దేశము. రెండు విషయాలండి ఇక్కడ. మన మాట రష్యాలట పెట్రోలు, క్రూడాయిలు, చమురు మనం తీసుకొని వస్తానట. ఆయనకాడ డబ్బులు ఉంటున్నాయట. ఆ డబ్బులతోటి ఆయుధాలు తయారు చేసి ఉక్రెయిన్ మీద దాడి చేస్తుండట. ఓ పిచ్చి ట్రంపు, ఇది నిజమేనా? మన మూలంగా జరుగుతుందా? రష్యా మొత్తం ఉత్పత్తుల్లో పెట్రోల్, క్రూడాయిల్ ఉత్పత్తులు మనకు పంపించేది కేవలం వాళ్ళ దాంట్లో కేవలం 15% మాత్రమే. మన భారతదేశంలో 38% మనం తెచ్చుకుంటున్నాం. మనం బయటి ప్రాంతాల్లో 100% తెచ్చుకుంటే అక్కడి నుండి రష్యా నుండి 38% తెచ్చుకుంటున్నాం. మనకంటే చైనా 47% తెచ్చుకుంటుంది. చైనా అనవేందుకో? అరే నువ్వు ఆంక్షలు పెట్టినావు కదా రష్యా మీద ఆంక్షలు పెట్టి మొత్తం చుట్టూ కంచబెట్టినట్టు నీ G7 కంట్రీస్ సంబంధించిన బహుళజాతి గుత్త సంస్థలు కానీ, నీ యూరోపియన్ దోస్తులతో కానీ, నీ వెస్టర్న్ కంట్రీ దోస్తులతో కానీ వీళ్ళందరినీ కట్టడి చేస్తే ఎవరన్నా ఆగినరా? ఫ్రాన్స్ వాళ్ళు కొనలే, ఇటలీ వాళ్ళు కొనలే, జర్మన్ వాళ్ళు కొనలే, ఇంగ్లాండ్ వాళ్ళు కొనలే. నీ మాట ఎవడన్నా ఆగిండా? ఊరుకున్నాడా? అందరు కొంటేనే ఉన్నారు. మరి వాళ్ళందరూ పైసలు ఇస్తేనే అయిందా? అరే ఫస్ట్ దీని సంగతి పక్కన పెట్టు. జో బైడెన్ ఉన్నప్పుడు ఏంటంటే మొత్తం నువ్వు కంపని పెట్టినావు. ట్రంప్ నీ జో బైడెన్ ఉన్నప్పుడు అక్కడ రష్యాలో ఉన్న డాలర్లతో వ్యాపారం చేసిన డాలర్లు కూడా విడిపించుకోకుండా అక్కడ పెట్టినావు. రష్యాలని పెట్టుబడులతో ఉన్న రకరకాల కంపెనీలంతా వెనక బిక్కున్నావు. అసలు ఒక రకమైన వేధింపులు, ఒక రకమైన టార్చర్ కాదు, పుతిన్ని చంపడానికి కూడా ప్రయత్నం చేస్తారు. రష్యా మీద కూడా బాంబులు కూడా దాడి చేస్తారు. 42 దేశాలతో ఆయుధాలు అప్పులు ఇచ్చి ఉక్రెయిన్ తోటి ఇప్పటికి రోజు యుద్ధం చేపిస్తూనే ఉంటవి. ట్రంప్ వచ్చిన తర్వాత ప్లేటు ఫిరాయించింది. ఆయన పుతిను ఆ దేశంలో అబాస్పాలైపోతాడు. పుతిన్ రష్యాలో ఓట్లలో ఓడిపోతారు. అవసరమైతే అక్కడ జనాలు తిరుగుబాటు చేసి సద్దాం హుసేన్ చంపినట్టు మేము చంపవచ్చు, అడిపోతే ప్రభాకర్ని చంపేసినట్లు, బిన్ లాడెన్ చంపేసినట్టు చంపేయచ్చు. ఇట్లా కూడా ఆలోచించండు. అవసరమైతే మేమే చంపి పడేస్తాం అని అనుకున్నారు. కానీ అక్కడ బాగా గట్టిపడ్డాడు పుతిన్. ఆయన ఆర్థిక వ్యవస్థ పెద్ద ఛిద్రమేం కాలే. అసలు గమ్మత్ ఏంటంటే
ట్రంప్ వచ్చిన తర్వాత 20% 20% అమెరికా నుండి లాభం వచ్చింది ఆయనకి, పుతిన్కి. అమెరికా నుండే 20% లాభం వచ్చింది వాళ్ళిద్దరి మధ్యలో ట్రేడింగ్, అమెరికా రష్యా మీద. మరి నువ్వు 20% లాభం ఇచ్చిన ఈ డబ్బులతోటే ఉక్రెయిన్ మీద దాడి చేస్తున్నావు అని అనవేమి? అది కాదు విషయం, స్టోరీ అది కాదు. రష్యా, చైనా, భారత్ 3 దేశాలు మామూలు దేశాలు కాదు. ఇక్కడ 150 కోట్ల మంది, అక్కడ 150 కోట్ల మంది, అక్కడ 14 కోట్ల మంది, 314 కోట్ల మంది, 315 కోట్ల మంది. ప్రపంచ మొత్తము 820 కోట్ల మందిలో 320 కోట్ల మంది జనాలంతా ఒకవైపు అవడం ఒకటి. 1,70,00,000 చదరపు కిలోమీటర్లతో ఉన్న రష్యా భారతదేశం కంటే అతి భయంకరంగా పెద్ద విశాలమైన చైనా, సువిశాలమైన భారతదేశం, యూరోప్ ఖండంలో, ఆసియా ఖండంలో విస్తరించిన ఈ ప్రాంతాలు ఒకటైపోతే అమెరికన్ సామ్రాజ్యవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. అప్పుల ఊబిలూరుకొని ఉక్కిరి బిక్కిరైతుండ్రు. మూలిగే నక్కపండు మీద తాటి పండు పడ్డట్టు వీళ్ళు మళ్ళీ ఒకటైతుండ్రు. మా డాలర్ విలువ ఎడిపోతుంది, మా సంపాదన ఎడిపోతుంది, మా అప్పుల పరిస్థితి ఏంది, మా ఉత్పత్తుల సంగతి ఏంది, మాకు వీళ్ళ ప్రాంతాల్లో వచ్చే ఉత్పత్తుల సంగతి ఏంది, అసలు వీళ్ళ మీద ఏమైనా ట్యాక్సీలు కట్టి ఆ ట్యాక్సీలతో నిన్న యుద్ధాలు జరిపి యుద్ధాలతోటి ఆయుధాలు అమ్మి ఆయుధాలతోటి మేమన్నా బతుకుదామంటే అట్లా కూడా మాకు బతుకు లేకుండా అయిపోయింది. ఈ రీతిలో ఇప్పుడు మేమన్నా ట్యాక్సీలు వేసి బ్రతుకుదామని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ట్యాక్సీలు ఇస్తే ట్యాక్సీలతో కూడా సుంకాలతో కూడా బతుకుదామంటే అది కూడా కరువైపోయింది. ఈ రీతిలో అమెరికన్ సామ్రాజ్యవాదుల గుండెల్లో రైలు పరిగెత్తడం ఒక భాగం అండి. రెండోది, ఆయన ఈ సహాయాల్లో ఒకరైతే రష్యా ఉక్రెయిన్పై యుద్ధం చేయడానికి భారత కారణమైనంత వరకు వెళ్ళదు. ఇవన్నీ ఎంతవరకు నిజాలు ఎవరైనా ఊహించుకోవచ్చు. అయితే ఇక్కడ సందేశం భారత్కు మాత్రమే కాదు, తమ సంతృప్తికరమైన విధంగా ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకునే విధంగా భారత్ను లొంగ తీసుకోవడమే ఇక్కడ అమెరికా ప్రధాన ఉద్దేశము. చూడండి, ఇప్పుడు నేను నా దోస్తుంటాడు, ఇంకోటితో నేను గొడవ పెడుతున్నా అనుకో. గొడవ పడుతున్నప్పుడు ఏమవుతుందంటే నా దోస్తు వాడితో మాట్లాడి కడుపు మంట పండుద్ది. సేమ్ ఈరోజు అట్లనే అయింది. వీడు చెప్పే మాటలన్నీ, ట్రంప్ చెప్పే మాటలన్నీ కళ్ళు దాగిన కోతి, తోకు తగిన కోతి, నిప్పు దొక్కిన కోతి ఎట్లున్నాడో ఈ ముసలు కోతి ట్రంప్ అనే బందరు, ట్రంప్ అనే మంకి లెక్కలు అట్లున్నాయి అన్నట్టు. బహుళ ధ్రువ ప్రపంచ దృశ్యం సామర్థ్యం సత్యమిటో తియాన్జిన్ చూపెట్టింది. షీ జిన్పింగ్, వ్లాదిమిర్ పుతిన్, నరేంద్ర మోడీలు అక్కడ ఉండటం సుస్థిర ప్రపంచ వ్యవస్థను నొక్కి చెప్పింది. ప్రాంతీయ ప్రపంచ భద్రతపై ఎస్సీఓ కేంద్రీకరించింది. తియాన్జియన్ డిక్లరేషన్ ఏమాత్రం స్పష్టత లేకుండా ఇలా ప్రకటించింది. ఇజ్రాయెల్, అమెరికాల సైనిక దాడులను తీవ్రంగా ఖండించింది. అవి అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్య చార్టర్ను ఉల్లంఘించినవిగా ఉన్నాయి. ఇరాన్ సార్వభౌమాధికారానికి తూట్లు పడిచే విధిగా జరిగాయి అని పేర్కొంది. గతంలో ఒక్క అంశంపై ఎస్సీఓ చేసిన ప్రకటనపై ఇండియా తీసుకున్న స్పష్టమైన వైఖరికి పూర్తిగా భిన్నంగా ఈ నిర్ణయం తీసుకోవడంలో తాము పాలు పంచుకోలేదని అప్పట్లో విదేశాంగ శాఖ ప్రతినిధి ప్రకటించారు. విచారం వెలుబుచ్చడం వరకే పరిమితమే చర్చలు జరపాలని, దౌత్య మార్గాలు చూడాలని చెప్పింది. గాజాలో ఇజ్రాయెల్లో మారణకాండ పట్ల కూడా గతంలో ఇదే వైఖరిని ప్రకటించింది. అమెరికా నేరంలో కడదాకా భాగస్థురాలైంది. ఈ వైఖరి మార్పును తియాన్జిన్ తీర్మానం నొక్కి చెప్తున్నది. పాలస్తీనా ఇజ్రాయెల్ ఘర్షణ తీవ్రవడం పట్ల తీవ్ర ఆందోళన వెలుబుచ్చింది. అనేక పౌర మరణాలు, గాజాల విపత్కర మానవీయ సంక్షోభ పరిస్థితుల కారణమైన చర్యలను ఖండించింది. ఎంత గొప్ప మాటలండి పీపుల్స్ డెమోక్రసీలో ఈ వ్యాసం. అక్కడ డిక్లరేషన్ కూడా ఎంత అద్భుతంగా జరిగిందండి. మన భారతదేశం శాంతి కపోతం, మన భారతదేశం విదేశాంగ విధానంలో కంటిలో మచ్చంతా కూడా లేకుండా ఉండే, అద్భుతమైన రీతిలో ఉండే. ప్రపంచం మొత్తము కోల్డ్ వార్,
కోల్డ్ వార్ ఒకవైపు అమెరికన్ సామ్రాజ్యవాదులు రోనాల్డ్ రీగన్, ఒకవైపు మిఖాయిల్ గోర్బచావ్, అంతకుముందు బ్రెజ్నీవ్ తోటి. ప్రపంచ యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని భయం గుప్పిట్లో అణుబాంబులు తీసుకొని రెడీ ఉన్నట్లున్నారు. ఎక్కడ చూసినా ప్రపంచ శాంతి ఊరేగింపులే, యుద్ధానికి వ్యతిరేకంగా ఊరేగింపులే, ర్యాలీలు, ప్రదర్శనలు. 80 దశకంలో అలాంటి టైంలో ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికన్ సామ్రాజ్యవాదులకు, సోషలిస్టు కూటమి దేశాలకి, అంటే ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్టు దేశాలు, సోషలిస్టు దేశాలంతా ఒకవైపు ప్రపంచాన్ని మొత్తం మింగాలని, దోపిడీ చేయాలని, దోపిడీ దొంగల, బందిపొట్ల దొంగలది మరోవైపు. ఈ రెండు కూటమిల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూ ఉండేది. శాస్త్ర, సాంకేతిక, ఆర్థిక, సామాజిక ప్రతి రంగంలో నువ్వా నేను అన్నట్టు కమ్యూనిస్టు, సోవియట్, సోషలిస్ట్ రష్యా దూసుకొని పోతుండేది. సోవియట్, సోషలిస్ట్ రష్యన్ ఏ రీతిలోనైనా ఖతం చేయాలని అనుకుంటా ఉండేది. ఆ టైంలో మనకు స్వాతంత్రం రావడంలో ఎంత కీలకమైన స్టాలిన్ రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ గారిని ఓడించి బ్రిటిష్ వాడి బొక్కలు ఇరిగిపోయే రీతిలో వాడు పక్క చిక్కిన తర్వాత మనం స్వాతంత్రం రావడానికి ఎంత కీలకమైన పరిణామం వచ్చిందో, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత నవభారత నిర్మాణానికే స్టాలిన్ మహనీయుడు అక్కడ రష్యాలో పరిపాలిస్తూ పంచవర్ష ప్రణాళికని తయారు చేసి ఆ విధానాన్ని ఇక్కడ కూడా రూపకల్పన చేసి మన భారతీయ సామాజిక సమకాలీన పరిస్థితులకు ఇక్కడ నెహ్రూ గారు కోర్స్ ఇక్కడ భూస్వామ్య సామ్రాజ్యవాదులకు లోబడి ఇక్కడ భారతదేశ ఆర్థిక పరిపాలన పద్ధతులు ఉంటుండొచ్చు కాక, మన ఇక్కడ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలని ఎన్నికైన మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీ కేరళలో ఈఎంఎస్ పార్టీని ఓడించవచ్చు, రద్దు చేసి ఉండొచ్చు కాక, కమ్యూనిస్టులను ఊతకోత కోసి ఉండొచ్చు కాక. ఏ రీతిలో ఇక్కడ కమ్యూనిస్టుల మీద దాడులు జరిగిన సోవియట్, సోషలిస్ట్ రష్యాని పరిపాలిస్తున్న కమ్యూనిస్టు దేశం ఏదైతుందో వారి సహసహకారంతో మన భారతదేశంలో అప్రతిహతంగా సముద్ర సబ్మెర్ దగ్గర మొదలు పెడితే అంతరిక్షంలో రాకెట్ వరకు రాకేష్ శర్మను పంపించే వరకు సోవియట్, సోషలిస్ట్ రష్యా మన వెంబటి ఉన్నది. మన వెంబటి ఉన్న తర్వాత మన బ్యాంకులు, రైల్వేలు, ఇన్సూరెన్సులు ఇవన్నీ జాతీయకరణ, ప్రైవేటీకరణ కాకుండా మనం మొత్తం మన ఆర్థిక వ్యవస్థ నిలబడడానికి ఉపయుక్తంగా ఉన్నది. చలో ఆ సహాయంతో మనం ఏం చేసినాం అంటే ఆలీన విదేశాంగ విధానంతో మనం బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతున్నాం. నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, తర్వాత వాజ్పేయి గారు కానీ, ఇంకెవరున్నా, పిపి సింగ్ ఉన్నప్పుడు కూడా లాస్ట్కు రాజీవ్ గాంధీ చివరి టైం వరకు 1991లో సోవియట్, సోషలిస్ట్ రష్యా కుప్పగూలిపోయిన తర్వాత ఏ దిక్కు లేకుండా అక్కమోడే దిక్కు అన్నట్లు అమెరికన్ సామ్రాజ్యవాదులకి ప్రపంచ బ్యాంకుకి మనం గులాంగిరి కాక తప్పలేదు. ఆ షరతులకు తల ఒగ్గక తప్పలేదు. వాడు చేసే ప్రతి తప్పుకు భారతదేశంలో పివి నరసింహరావు దగ్గర మొదలు పెడితే మన్మోహన్ సింగ్ వరకు నూతన ఆర్థిక విధానాలతోటి మన దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఆ దేశం కూడా ఈరోజు సర్వనాశనం అవ్వడానికి మూల కారణం మనం తీసుకున్న విదేశాంగ విధానాలే. తర్వాత భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అత్యంత దుర్మార్గపూరితంగా యుద్ధోన్మాదంగా, మతోన్మాదంగా ఎంత బరి తగ్గించి ఉన్నదంటే ఈరోజు చూడండి, ఇదే చైనా, ఇదే రష్యా, ఇదే భారత్, మన డాడీ మోడీ ఉండి ఏమంటారు, ఇజ్రాయెల్ మారణకాండ పట్ల ఖండన చేస్తుండ్రు, గాజకు న్యాయం చేయాలంటుండ్రు. ఏం మాట్లాడుతుండో అర్థం కావట్లేదు సార్. అతి గతి లేకుండా, వేరే దిక్కు లేకుండా తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడుతుండు. మొన్నటిదే ఎక్కువ ఉన్నారు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కోటి మంది పోయి గాజాకు పోయి
గాజాలో ఉన్న మొత్తం అక్కడ ముస్లిం కమ్యూనిటీని మొత్తం చంపేస్తామని అన్నారా లేదా? ఇప్పటికి గాజా మీద యుద్ధోన్మాది నెతన్యాని సమర్థిస్తూ అమెరికన్ సామ్రాజ్యవాది జో బైడెన్ కానీ ట్రంప్ని కానీ సమర్థిస్తూ ముందుకు పోతాను రాలేదా భారతీయ జనతా పార్టీ? ఏ రోజైనా గాజా మీద జరుగుతున్న అన్యాయాలను, దురాక్రమణని, నర హత్యల్ని, మానవ హనాన్ని, ఆ దేశం సర్వనాశనం అవుతుంటే ఒక్కరోజైనా పల్లెత్తు మాట మాట్లాడిందా? అదే అటల్ బిహారీ వాజ్పేయి విదేశాంగ మంత్రిగా ఉండి ఐక్యరాజ్య సమితిలో ఏమన్నాడు? ఇదే అన్నాడు, ఖబర్దార్ ఇజ్రాయెల్, నీ మానను వెనుక పిక్కో, వాళ్ళకు స్వాతంత్రం రావాలని యాసర్ అరాఫత్కి స్నేహాస్తం కలిపి భారతదేశానికి రప్పించి మన స్నేహాస్తం కలపలే. మనమేం చేసినాం? హైదరాబాదులో పాడి షరీఫ్లో ఆదాని డ్రోన్ బాంబులను తయారు చేసి ఈరోజు గాజాల మీద ఇజ్రాయెల్, అమెరికా సంకబట్టుకొని అక్కడ చంటి పిల్లల్ని, వృద్ధుల్ని, మహిళల్ని మొత్తం 70,000 మందిని చంపే దాంట్లో అత్యంత దుర్మార్గమైన పాత్రం అనేది కాదా? నీకు చెప్పకుండా, నాకు చెప్పకుండా, ప్రతిపక్షాలకు చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా నరేంద్ర మోడీ మొత్తం మాది యుద్ధోన్మాదిగా మారి ఆయుధాలు పట్టుకొని పోతుంటే సముద్ర జలాల్లో పట్టుకోలేదా? గాజాలు పట్టుకోలేదా? పేలని బాంబులు మొత్తం చూస్తే మేడ్ ఇన్ ఇండియా అని లేదా? ఇప్పుడు తల వంచుకునే రీతిలో గత్యంతరం లేక నరేంద్ర మోడీ గత్యంతరం లేక కాము ఉన్నాడు. ఇరాన్ మీద డైరెక్ట్గా నిన్న కాక మొన్న అమెరికా దాడి చేస్తే ఒక్క మాట అన్న నరేంద్ర మోడీ చేసిందా? ప్రపంచం మొత్తం ఖండించింది. అమెరికన్ సామ్రాజ్యవాద G7 కంట్రీస్ వాళ్ళు కూడా ఇది సరైన పని కాదని వాళ్ళంతటా వాళ్ళు వెనుక బిక్కున్నారు. కానీ ఈరోజు ఏం జరిగిందంటే గొప్ప మార్పు జరిపింది. నరేంద్ర మోడీ కళ్ళ ముందే అటు చైనా కానీ, ఇటు రష్యా కానీ, ఈ దేశాలతో కలిసి వచ్చిన దేశాలను కలుపుకొని ఈరోజు శాంతి గురించి, శాంతి ప్రవచనాల గురించి, గాజా మానవ హననం గురించి, ఇజ్రాయెల్ అమెరికన్ సామ్రాజ్యవాదం గురించి ఈరోజు ఎలుగెత్తి ఖండించడం అనేది గొప్ప శుభ పరిణామం. మోడీ జిన్పింగ్లు శిఖరాగ్ర సమావేశం జరిపినప్పుడే గాలి ఎటు వీస్తున్నది స్పష్టమైపోయింది. భారత్ చైనాలు భాగస్వాములే కానీ విరోధులు కాదన్నది ఉమ్మడి స్ఫూర్తి వచ్చిన ప్రధాన సందేశం. బహుళ ధృవ ప్రపంచ వాణిజ్య స్వేచ్ఛను ప్రముఖంగా చెప్తూ న్యాయమైన, సహేతుకమైన, పరస్పర అంగీకార యోగ్యమైన పరిష్కారాలను కనుగొనాలని ఈ రెండు గొప్ప పొరుగు దేశాలు అవగాహనకు వచ్చాయి. విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటన పేర్కొన్నట్టుగా ప్రపంచ వాణిజ్య సుస్థిర సాధించడంలో ఉభయ దేశాల ఆర్థిక వ్యవస్థల పాత్రను ప్రస్తావించాయి. విధానపరమైన స్వయ నిర్ణయాధికారాన్ని ఇరు దేశాలు పాటిస్తాయి. ఉమ్మడి ప్రయోజనాలు కాపాడుకునే దిశలో బహుముఖ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని షీ జిన్పింగ్ పేర్కొన్నారు. మొత్తం భారత్ చైనా సంబంధాలు సరిహద్దు సమస్యను బట్టే మాత్రమే నిర్ణయించరాదని కూడా ఆయన చెప్పారు. దీన్ని అలంకార భాషలో డ్రాగన్ గుజరాత్ నృత్యం చేసే సమయంలో ఆసనమైందని వివరించారు. బీజేపీ ఐటీ విభాగం బలగాలు చైనా పైన, దాని నాయకత్వం పైన విషంగక్కిన తీరు గమనించిన భారతీయ వీక్షకులు ఈ మొత్తం సందేశంలో దాగి ఉన్న విచిత్రాన్ని తేలికగా చేసుకోగలరు. డాడీ మోడీ, హ్యాట్స్ ఆఫ్ డాడీ. డ్రాగన్ గుజరాత్తో నృత్యం చేసే సమయం ఆసన్నమైందట. కుక్క కాటుకు చెప్పు దెబ్బ నీ మాట. భారత్ పాకిస్తాన్ బార్డర్లో ఆ మధ్య ఘర్షణ, తోపులాటలో మనోళ్ళు చెరువుల పడి చనిపోయిండ్రు. వాళ్ళని మనం కొట్టిండు జరిగిపోయింది. వాళ్ళ తప్పిదమైంది, మన తప్పిదమైపోయింది. మనం ఎంతమంది 20 మంది చచ్చిపోయినా వాళ్ళు కూడా అట్లనే చనిపోయింది. మనం బయట చెప్పుకున్నా, వాళ్ళు బయట చెప్పుకోలేదు. ఇద్దరు మన నష్టం అయిపోయింది. అసలు అది ఆ ప్రాంతము మనుషులు బ్రతికే ప్రాంతం కాదు, వ్యవసాయం చేసే ప్రాంతం కాదు, సంసారం చేసే ప్రాంతం కాదు. మొత్తం పర్వతాలు, మంచు కొండలు, ఊపిరి కూడా ఉండదు. అరే ఇచ్చిపుచ్చుకునే రీతిలో ఉండాలి. అక్కడ మన శవాలు
మన 20 మంది జవాన్ల శవాలు అక్కడ పడిపోయి ఉంటే నరేంద్ర మోడీ ఏం చేసిండు? చైనాతో ఏమన్నాడు? మేము శాంతికి కట్టుబడి ఉన్నాము, భారత ప్రజానికమా ఒక అంగుళం కూడా చైనా భూమి ఆక్రమించలేదు అని అన్నడా లేదా? కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమన్నారు? అరుణాచల్ను గుంజేసిండ్రు, చైనా ప్రాంతాన్ని లాగేసుకున్నారు, కొండలు ప్రాంతాన్ని మొత్తం లాగేసుకున్నారు, ఆనకట్టలు కడతా ఉన్నారు. వీళ్ళు చూసినట్టే అక్కడ ఎవరు బోనియర్, అక్కడ మీడియా బోనియరు, దేడియన్ బోనియర్, అక్కడ అసలు దరిదాపులకు కూడా రానియరు, మనుషులు రానియరు. అక్కడ నిషిద్ధ స్థలం. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన గుజరాత్లో అయితే నిర్మలా సీతారామన్ దగ్గరికి పోయి చైనా సరుకులు మొత్తం బంద్ చేసేయండి, మేడ్ ఇన్ చైనా సరుకులు అనేది ఉండొద్దని పెద్ద గోల చేస్తే ఆమె ఏం చేసింది తెలుసా? మనోడం ఇప్పుడు డాడీ మోడీ చైనా నుండి కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా ఇక్కడ దేశభక్తులను కొట్టడం ఒక భాగం అయితే, ఆమె టర్కీ టవర్లో పెట్టి కొట్టింది. ఏమని కొట్టిందంటే చైనా బార్డర్, భారత్ బార్డర్, వివాదమే, పరిష్కారమే, డిస్కర్షనే, వాణిజ్యమే. వాటిని మనం సరుకులను బంద్ చేయాలంటే, చైనా నుండి వచ్చే సరుకులు మనం బంద్ చేయాలంటే, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, అరే ఊకున్నాడు ఉపాయాలు ఎక్కువ, చాతకన్నాడు మాటలు ఎక్కువ. ఆడపిల్లండ్రా, నేను పరిపాలిస్తున్నా, ఆర్థికంగా పరిపాలిస్తున్నా, ఎక్కడ రాల డబ్బులు, భారతదేశంలో సంపద లేదు, అమెరికాని తీసుకొచ్చిన సంపద అంతా ఆగమైపోయింది, ఆదాయ నంబర్లు కొట్టుకపోయినరు. మనం సరుకులు తయారు చేయాలంటే మనకు దమ్ము ధైర్యం లేదు. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ చైనాతోటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ 80% బాగుపడి ఉన్నాం. చైనాతో మన సరుకులు బంద్ చేపిస్తే మన ఆర్థిక వ్యవస్థ 80% కుప్పగూలిద్ది. మనం తిరిగి నిలబడాలంటే 100 సంవత్సరాలు కూడా సరిపోదు. నువ్వు బంద్ చేసినావు అనుకో, చైనాకి ఏమవుతుంది? 3% అక్కడ నష్టం. 150 కోట్ల మంది భారత ప్రజానికి కొంటెంత, కొనకపోతే ఎంత? ప్రపంచం మొత్తం మీద 820 కోట్ల మందిలో వారు సరుకులు అమ్ముతూనే ఉంటారు. అర్థం చేసుకోండి, పిచ్చి నకరాలు చేయకుండా వెళ్ళిపోండి అని అప్పుడే చెప్పింది. అప్పుడు చెప్పి అప్పటి నుండి ఇప్పటి వరకు బయటనే డబల్ స్టేట్మెంట్ అన్నట్టు. ఇక్కడేమో చైనా శత్రు దేశం, కమ్యూనిస్ట్ దేశం, ఇక్కడ కమ్యూనిస్ట్ కుక్కలు, పాకిస్తాన్ కుక్కలు, ఇవన్నీ భో అని వీళ్ళు మోరిగిండ్రు. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఆయన ఏమని మొరుగుతుండ, అక్కడ డ్రాగన్ గుజరాత్కి వచ్చి డ్యాన్స్ వేసే రోజు వచ్చిందట. ఇక్కడ కొంప కొల్లేరైపోయింది. మేక్ ఇన్ ఇండియా పెట్టిండు. ఇక్కడ కూడా సరుకులు తయారు చేస్తాను నృత్య జనాలకి 2 కోట్ల మందికి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న నరేంద్ర మోడీ 11 సంవత్సరాల్లో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయి. 10 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయి. చిన్న మధ్యతరగతి పరిశ్రమలు 25 కోట్ల పరిశ్రమలు మూతపడ్డాయి భారతదేశంలో. ప్రపంచంలో ఎక్కడ లేని నిరుద్యోగం ఇక్కడ ఉన్నది. యువత 83% అసలు ఉద్యోగాలే లేవు. పైన పట్టారం లోనలొట్టారు. అమెరికన్ సామ్రాజ్యంలో డబ్బులు తీసుకొచ్చి మేము మేక్ ఇన్ ఇండియా పెట్టి నడిపిస్తామని స్టార్ట్ చేసిండు. మేక్ ఇన్ ఇండియా పరిశ్రమలు పెడితే ఏమైంది? భూమి కిరాయి, కరెంటు బిల్లు, నీటి బిల్లు, సరుకులు తయారు చేస్తే, ఒక్క సరుకు తయారు చేస్తే 10 రూపాయల వస్తువు అవుతుంది. చైనా నుండి తీసుకొచ్చిన వస్తువు 2 రూపాయలకు రూపాయిన్నరకు అవుతుంది. ఆ పోటీ తట్టుకోలేకపోతున్న నష్టాల పాలవుతుంది. జిఎస్టీ, ఇతర పన్నులు, ఆ పన్నులు, ఈ పన్నులు, మున్సిపాలిటీ పన్నులు, పొలిటీషియన్స్ తోటి వేధింపులు, జీతాలు పెంచలేక ఇక్కడ పరిశ్రమలు మొత్తం మేము పెట్టలేము, మేము మూతేసుకుంటాం, మాకు నష్టాలు వస్తానని మేక్ ఇన్ ఇండియా అవాస్ పాలైపోయింది. గత్యంతరం లేక ఇప్పుడు చైనాతోటి మనం స్నేహస్తం చేయకపోతే అమెరికాతో చేద్దాం, ఏమవుతుంది? అమెరికా ఏం లేదు. అమెరికల్నే 80% చైనా వస్తువులతోనే బతుకుతుంది. అమెరికా పరిస్థితే బాగాలేదు. 36 లక్షల కోట్ల రూపాయల అప్పులతోటి ఉన్నది. దానిలో 70% చైనే అప్పు పెట్టింది. వేరే గతి లేదు ఇక్కడ. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ మొత్తం ఎక్కడో ఉంటే ఫ్రీగా సగం ధరగా ఇచ్చిండు రష్యా.
ట్యాక్సీ లేకుండా ఇచ్చింది రష్యా, ట్రాన్స్పోర్ట్ లేకుండా ఇచ్చింది రష్యా, అప్పుకాయని ఇచ్చింది రష్యా. రష్యాను వదిలిపెట్టుకున్నట్టట్లేదు. పాకిస్తాన్ వాడు, అమెరికాడు ఎగేసి, ట్రంప్ గాడు ఎగేసి టెర్రరిస్టులను భారతదేశంకి వచ్చి మన పాల్గొన కాల్ చేస్తే మనకి ఎవడు దిక్కున్నాడో? S-400 రష్యా ఇచ్చిన యుద్ధ విమానాలు తనపై మొత్తం దద్దరిల్లిపోయేటట్టు మోత మోగించి మనం గెలిచినాం. మర్చిపోతామా? రష్యాను మర్చిపోతామా? రష్యాను వదిలిపెట్టుకోలేకపోతున్నాం, చైనాను వదిలిపెట్టుకోలేకపోతున్నాం. యుద్ధం కాదు, చైనాతో యుద్ధం జరిగితే మనం ఇద్దరం, చైనా దద్దరిల్లిపోతే మనం దద్దరిల్లిపోతాడు కదా. అసలు కనిపించవు, మ్యాపులో కనిపించవు. మన దగ్గర అణు ఆయుధాలని, వాళ్ళ దగ్గర అణు ఆయుధాలని. ఏ పిచ్చోడు కూడా ఇంత పెద్ద 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 దేశాలు యుద్ధాలు చేసుకోవు. ఈ బుద్ధి లేని మాటలు, తోకతలకాయ లేని మాటలు, రాజకీయ అవగాహన లేని మాటలు, రెచ్చగొట్టే మాటలు కమ్యూనిస్టుల మీద. ఇక్కడ కమ్యూనిస్టుల మీద ఉన్న కడుపు తుక్క చైనా మీద చూపెట్టడం అన్నట్టు. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రపంచంలో 3 అతిపెద్ద దేశాలు ఒకటైనవి. అమెరికన్ సామ్రాజ్యవాదుల గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, చైనా ఆర్థిక వ్యవస్థ, రష్యా ఆర్థిక వ్యవస్థే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చాలా చాలా కీలకమైన మార్పులు జరగబోతున్నాయి. అమెరికన్ సామ్రాజ్యవాదులు బొక్కలు కళ్ళు డొక్కపోయి పళ్ళు బయటకొచ్చి అనే పరిస్థితికి వచ్చింది. కానీ ఒకటి చూడండి మిత్రులారా, ఇది కేవలం అమెరికన్ సామ్రాజ్యవాది అంటే పెట్టుబడిదారి సమాజంలో జరుగుతున్న వైఫల్యాల మధ్య, కమ్యూనిస్టు పరిపాలన విజయాల మధ్య జరుగుతున్న చిన్న ఘర్షణలు, చిన్న మార్పులు మాత్రమే. మౌలికంగా మార్పులు ప్రపంచం మొత్తం మీద ఏమీ జరగదు. ఇది పెట్టుబడిదారి సమాజ యుగమే, ఇది నయా సామ్రాజ్యవాద యుగమే. ఒకవైపు సోషలిస్ట్ దేశాల కూటమితో ఉన్నదే, రెండింటి మధ్యలో ఘర్షణలు జరుగుతున్నాయి. మౌలికంగా ఈ ఘర్షణలు జరిగే క్రమంలో చిన్న చిన్న స్వల్ప మార్పులు జరుగుతున్నాయి. ఈ విధంగా చెప్పాలంటే తేజన్ రియో డి జెనీరోలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి సజావుగా జరిగిన కొనసాగింపు దురదృష్టవశాత్తు అక్కడ షీ జిన్పింగ్ పుతిన్ వ్యక్తిగతంగా పాల్గొనలేకపోయారు. జూలై 5న బ్రిక్స్ సమావేశంలో అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి టారిఫ్లో హెచ్చింపును, ఇరాన్పై దాడులను ఖండించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు మాత్రం ప్రస్తావించలేదు. ఆ బృందం విడుదల చేసిన ప్రకటన కూడా మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై విమర్శలు చేసింది. అయితే తన సభ్య దేశమైన రష్యాను ఉపేక్షించే యుద్ధంలో చితికిపోయిన ఉక్రెయిన్ ఒక్కసారి ప్రస్తావించిందే మాట వరుసకి. బ్రిక్స్ షాంఘై ప్రభావం. బ్రిక్స్ ను బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా కలిసి స్థాపించాయి. అయితే గత ఏడాది ఇరాన్, ఇండోనేషియా, ఈజిప్ట్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లను కూడా కలుపుకొని విస్తరించింది. ఈ కూటమిలో వ్యూహాత్మకంగా భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. గత ఏడాది ఏర్పరచుకున్న ఈ విభాగంలో బెలారస్, క్యూబా, వియత్నాం ఉన్నాయి. ప్రవర్ధమాన దేశాలు స్పందించడానికి, ప్రత్యామ్నాయాలు చూసుకోవడానికి, ఆర్థిక భాగస్వామ్యం భరితం చేసుకోవడానికి శిఖరాగ్ర సమావేశం నిజంగా అత్యుత్తమ అవకాశం. ఇప్పుడు మనం అన్నం కండి, మూలిగా నక్క మీద తాటిపండు పడ్డట్లు అమెరికన్ సామ్రాజ్యవాదులు అప్పులలో కూరుకుపోయి, ఆర్థిక సంక్షోభంలో, ఆర్థిక మాంద్యంలో, ఆర్థిక ద్రవ్యణంలో కూరుకుపోయి అతల కుతలమైతే కుత వీళ్ళంతా కలుసుకొని ఉంటుంటే బ్రిక్స్ సంబంధించిన ఈ మొత్తం ప్రపంచంలో జరిగే ఆర్థిక వాణిజ్య వ్యవహారాలు 60% జరిగే ఈ విషయం కూడా, వీళ్ళు కూడా అమెరికన్ సామ్రాజ్యవాదుల విష కౌగిల నుండి బయటపడడానికి ఒక గొప్ప శుభ సూచకంగా జరుగుతుంది. బ్రిక్స్ కూటమి ప్రపంచ ఆర్థిక దృశ్యాన్ని త్వరితగతిన మార్చేస్తున్నది. సృజనాత్మకమైన వాణిజ్య ఒప్పందాలు, వ్యూహాత్మక ఆర్థిక చొరవలతో బ్రిక్స్ అంతర్గత వాణిజ్య పాశ్చాత్య దేశాల ప్రాబల్యంలోని మార్కెట్లకు శక్తివంతమైన ప్రతి శక్తిగా ఆవిర్భవిస్తుంది. ఇటీవల సంవత్సరంలో బ్రిక్స్ దేశాలు తమ మధ్య వాణిజ్యాన్ని గణనీయంగా పెంచుకున్నాయి. ఉమ్మడి జీడిపి లెక్కలు విస్తరిస్తున్న వినియోగదారులు పునాదితో ఈ వర్ధమాన ఆర్థిక వ్యవస్థల అంతర్గత వాణిజ్యాన్ని సాధనంగా మార్చుకొని సాంప్రదాయక ప్రపంచ కరెన్సీపై, పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలపై పరాధీనతను తగ్గించుకోగలుగుతున్నాయి. ఉదాహరణకు 2022లో బ్రిక్స్ అంతర్గత వాణిజ్యం 60,000 కోట్ల డాలర్ల పైన ఉంది. డాలర్తో సంబంధం లేని స్థానిక ఆర్థిక సహకారం దిశలో ప్రయత్న పూర్వకంగా మారడాన్ని ఇది సూచిస్తుంది. 2 ముక్కల్లో చెప్పాలంటే అమెరికన్ సామ్రాజ్యవాదులకు సంబంధించిన డాలర్ ఏదైతుందో డాలర్ పెత్తనం చేస్తుంది. డాలర్ పెత్తనం చేస్తే యూరోప్ ఖండంలో ఉన్న వాళ్ళంతా యూరోను స్టార్ట్ చేసుకున్నారు. చైనా అతిపెద్ద మార్కెట్, ప్రపంచంలో పెద్ద మార్కెట్ కనుక అక్కడ కూడా ఆ కరెన్సీ కూడా అదొక భాగం ఉన్నది. మన దగ్గర రూపీ విభాగం ఉంది. వీటన్నిటిని కలిపి
ఏదో ఒక ప్రత్యామ్నాయ రూపంగా రావాలని ప్రయత్నం చేస్తుండ్రు. కానీ అది అంత సులభంగా జరిగే పని కాదు. అయినా అమెరికన్ సామ్రాజ్యవాదుల డాలర్ మాత్రమే భౌతికంగా దున్నేయడానికి అవకాశం వస్తున్నప్పుడు కూడా దానికి మూతి ముక్కు పగిలిపోయి పండ్లు ఇరిగిపోయి కళ్ళు లొట్టబోయి నానా రకాల బాధలు ఉన్నది. ఏది ఏమైనప్పుడు కూడా బ్రిక్స్ అనే సంస్థ పెట్టిన తర్వాత 60,000 కోట్ల డాలర్ల పైన వీళ్ళ ప్రభావం ప్రపంచంలో గొప్ప మార్పుకు దారితీస్తుంది. తమదైన శైలిలో చేపట్టలేమని చెట్టా పట్ట వేసుకొని తిరిగే ట్రంప్ మోడీ పప్పి జప్పి మార్కు దౌత్య పోకడలు అసలు రంగేమిటో తాజా టారిఫ్ దాడితో తెలిపింది. అమెరికా ఆదేశాలకు లోబడి ఇండియా వాణిజ్య ఒప్పందానికి రాలేకపోయింది. విశాల భౌగోళిక దృష్టితో భారతదేశ ప్రయోజనాలను ట్రంప్ చూడడం లేదని తేలిపోయింది. ఆసియాలో బలాబలాల సమతుల్యతకు సంబంధించి భారతదేశం విలువేమిటో ఆయనకు తెలియలేదని అర్థమైపోయింది. విన్నారండి? ఇప్పుడు అమెరికన్ సామ్రాజ్యవాదులు అమెరికా అప్పులలో కుప్పల్లో కూరుకుపోయి యుద్ధాలతో ఆయుధాలు అమ్ముకొని అట్లా కూడా డబ్బులు రాక అక్కడ ఆ దేశంకి వచ్చే సరుకులు అన్నిటికట ఆయన అక్కడ సరుకులు మనం తీసుకుంటేనేమో మన సరుకులు అక్కడ పంపుతేనేమో మనం ట్యాక్స్ వేయొద్దట. చూడండి, ఆయన సరుకులు మనం తీసుకుంటేనో ట్యాక్స్ తీసుకోవాలట. అంటే నీ ఏలేమో నా కంట్లేట, నా ఏలేమో వాడి నోట్లేట. మన ఏలు కొరుకుతాడు, వాడు కన్నుతో వాడు ఏలుతో మన కంట్లో గుచ్చుతాడట. అంటే భారతదేశంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో 10%, కొన్ని దేశాల్లో 15%, కొన్ని దేశాలు 20%, ఇట్లా వేసుకుంటూ పోతే మన భారతదేశంలో 150% వేసిండండి పన్ను. మనం అట పైసా పన్ను కట్టొద్దట. వాడేసే వాడికి పంపితే సరుకులు పంపితేనేమో అమెరికన్ సామ్రాజ్యవాదులకు మన సరుకులు పంపితే ట్యాక్స్ లేకుండా ఫ్రీగా ఇవ్వాలట. వాడు వాళ్ళ దగ్గర అమెరికన్ సామ్రాజ్యవాద ఉత్పత్తులు మనం కొంటే 150% పన్నులు కట్టాలట. చూడు, 100 రూపాయల బిల్లు ఒక వస్తువు ఉంటే 150 రూపాయలు పెట్టుకోనాలట. అదే చైనా, రష్యా దగ్గర మనం ఆయిల్ కొంటున్నాము కనుకనే మనం ఇది వేస్తున్నాను ఒక బదనం జరుగుతుంది. అరే మనం 37% కొంటున్నాం, 48% చైనా కొంటుంది, నీకంటే ఎక్కువగా ఉంటుంది. దాని మీద వేయడు. మన మీదనే కక్ష కట్టిండు. మనం బక్కరగాలం. ఇప్పటి వరకు ప్రపంచంలో 144 దేశాలు మొత్తము అమెరికన్ సామ్రాజ్యవాద అయిన ట్రంప్కు వ్యతిరేకంగా గోలా చేస్తున్నాం. మేము ట్యాక్స్లు ఇట్లా కడితే మేము ఒప్పుకోమది ఇదని. అరే ప్రక్కన మెక్సికో, కొలంబో చిన్న దేశాలండి, అవి కూడా ఖండించింది. అమెరికాని ఇంగ్లాండ్ ఖండించింది, జర్మనీ ఖండించింది, ఆఫ్రికా దేశాలు ఖండించినాయి, అన్ని దేశాలు ఖండించింది. ఒక్క దేశస్తుడే ఖండించలే, ఆయనే నరేంద్ర మోడీ. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఏందో దోస్తు. ఈయనకు 10 లక్షల రూపాయలు షూటు బూట్ ఉంటే సరిపోతుంది. అంటే 1000 కోట్ల రూపాయలతో విమానాల మీద తిరిగితే సరిపోతుంది. బజార్లో సరుకులు కొనేటోళ్ళు జనాలుగా తెలుసు బాధలేందో. సంసారం చేస్తున్నా నీకు సంసారం ఉంటే కదా, అమ్మ ఉండేదైతే పిల్లలు ఉండేదైతే ఇవన్నీ అవును. డాడీ మోడీ నీకేం తెలుసు? అట్లా తిరుగుతూ ముఖ్యానికి వచ్చిన చట్ట వ్యతిరేకంగా అడవులు ఉన్న నెమిలిని బయట మనం తిప్పొద్దు, ఇండ్లలో పెట్టొద్దు, తిప్పితే తీసుకుపోయి జైల్లో పడేస్తారు. నువ్వు నెమిలిని తెచ్చుకుంటావు, మంచిగా విత్తనాలు వేసుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉంటావు. నీకేం తెలియదు మా బాధలు, మధ్యతరగతి బాధలు. జీతాలు లేవు, జీతాలు పెరిగేది లేదు, ఉద్యోగాలు లేదు. 100 రోజుల ధరలు తగ్గిస్తానన్నావు, బొందల పడేసినావు. 11 సంవత్సరాలు అయింది. 10-20 వేలు పట్టుకొని సరుకులకు పోతే దుఃఖం వస్తుంది. సరైన సరుకులు రావట్లే, ఆకలితో అలమట్టం ఇస్తున్నావు. నీ ఆదాని మోదాని రామరాజ్యంలో గొప్పలకు తూట్లు అసలు నిజాలు. అయితే మోడీ బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం కోసం కన్నీరు కార్చే వారు ఎవరు ఉండరు. భారత అమెరికా సంబంధాలను గమనిస్తున్న వారికి మాత్రం ఇది పెద్ద ఆశ్చర్యం కలిగించదు. ఇది ఎప్పుడు జరగవలసి ఉన్నదే. ఆపరేషన్ సింధూర్ తర్వాత మోడీ ప్రభుత్వం ఎన్ని గొప్పలైనా పోవచ్చు, కానీ కాల్పుల విరమణకు తానే కారణం అంటూ ఉన్మాదపూరితంగా ట్రంప్ ఏకపక్షంగా చెప్పుకోవడం చూసినప్పుడు ఆయన వీరిని పూచిక పుల్లగా కూడా చూడబోమని తెలిపింది. ఇండియా పాకిస్తాన్ ఒకే ఘాటగట్టి చూడటంలో ప్రాంతీయ ప్రపంచ బలాబలాలు ఈసులో ఇండియా విలువెత్తు చెప్పినట్లయింది. ఈ విధంగా అది వ్యూహాత్మకంగా ప్రాధాన్యత కోల్పోయింది. జాతీయ ప్రయోజనాలు వ్యూహపరమైన స్వతంత్ర ప్రమాణంగా ఉన్న స్వతంత్ర విదేశాంగ విధానం ఉండాలని వామపక్షాలు
ఎప్పుడు 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 హెచ్చరిస్తూనే ఉన్నాయి. మిస్టర్ నరేంద్ర మోడీ, నీ గుజరాత్లో ఇల్లు లేక గుడిసెలు లేక దున్నుకోవడానికి భూమి లేక జనాలు చేస్తుంటే కచ్ అనే జిల్లాలో 24,000 ఎకరాల భూములు నీ ఆదానికి ఇచ్చినవా లేదా? భారతదేశంలో డబ్బంతా దొంగతనం గుంజి ఆదానికి ఇచ్చినవా లేదా? అప్పుడు రద్దు చేసినవా లేదా? సుప్రీంకోర్టు ప్రతి పనిచేసే కార్మికుడు 8 గంటలు పనిచేసే కార్మికుడు కనీస వేతనం 26,000 ఇవ్వాలంటే అడ్డగోలుగా అన్యాయంగా సంతలున్న బానిసలను పట్టుకొచ్చిన గొర్రెలను బర్రెలు పశువులను పట్టుకొచ్చి 6,000కు 7,000కు 8,000కు 4,000కు కార్మికులు పెట్టుకొని వేలాది మంది కార్మికులు పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలతోటి భారతీయ డబ్బుతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు విద్యుత్ కర్మాగారాన్ని ఇక్కడ స్థాపించినవా లేదా? కచ్లో అది గుజరాత్లో ఆ కరెంట్ సప్లై చేసినవా? సముద్ర గర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకాలో ఉంటే ద్వారకలకి ఏమైనా లైట్లు పంపించినవా? సనాతన ధర్మం కోసం పోనీ అయోధ్యకి ఏమైనా పంపించినవా? పాకిస్తాన్లో అమ్ముతున్నాడు. పాకిస్తాన్లో లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఆదాయాన్ని అమ్ముతుండ. అక్కడ అమెరికన్ సామ్రాజ్యవాది ట్రంప్ యుద్ధం జరుగుతున్న ముందు 10,000 కోట్ల డాలర్లు అక్కడ ఇచ్చిండు పాకిస్తాన్కి. భారతదేశంలో 1 కాదు 2 కాదు 357 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఇక్కడ అప్పు పెట్టిండు అమెరికన్ సామ్రాజ్యవాదులైన ప్రపంచ బ్యాంక్. ట్రంప్ 60 నుండి 100 అంతస్తుల బిల్డింగ్లు కట్టడానికి బాంబేలో కట్టిండు. ఆల్రెడీగా భారతదేశంలో కడుతున్నాడు. అమెరికన్ సామ్రాజ్యవాదుల మల్టీనేషనల్ కంపెనీలు మొత్తం భారతదేశంలో ఉన్నాయి, బలంగా పాతుకొని ఉన్నాయి. పాకిస్తానోడు బాంబు ఇక్కడేసిన భారతదేశం బాంబులు అక్కడ పడ్డా వాళ్ళ ఆస్తులు ఆదాని ఆస్తులు అమెరికన్ సామ్రాజ్యవాదుల ఆస్తులు మొత్తం కొంప కొల్లేరైపోతాయని భయానికే నరేంద్ర మోడీకి చెప్పకుండా, పాకిస్తాన్ వాళ్ళకి చెప్పకుండా ఆదాని ట్రంప్ ఇద్దరు కలిసి యుద్ధాన్ని ఆపిండ్రు. ఇది అసలు విషయం. ఇప్పటివరకు ఈ విషయం నరేంద్ర మోడీ ఎందుకు చెప్పాడు? ఇప్పటివరకు అక్కడ పాల్గాంలో యుద్ధాన్ని మనుషులు చచ్చిపోతే అక్కడికి ఎందుకు పోలేదు? మణిపూర్కు పోవు మంట పెడతావు, కర్రెగుట్టకొచ్చి అడుబిడ్డల్ని గాల్చి చంపి పడేస్తావు, అక్కడ కనిపించవు. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ అబద్ధాలు తిరగడానికి పోతావు. ఈ విషయం బట్టబాలైపోయింది. మనకు స్వతంత్ర విదేశాంగ విధానం ఉండాలండి. సోవియట్ సోషలిస్ట్ రష్యా పడిపోయిన తర్వాత మన విదేశాంగ విధానం గలీజ్ అయిపోయింది, అవమానాల పాలైపోయింది. ప్రపంచంలో చీచీ అంటారు. ఏం పుట్టింది? నిన్న కాక మొన్న రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు అలీన విదేశాంగ విధానంలో అటు గోర్బచోవ్ని ఇటు రొనాల్డ్ రీగన్ కూర్చోవడం మాట్లాడిపోవడంలో ఎంతో చొరవ తీసుకున్నందుకు అలీన దేశాల శాంతి బహుమతి భారతదేశానికి రాజీవ్ గాంధీకి ఇచ్చిందా లేదా? అట్లాంటి దేశం ఎందుకు ఇంత అవమానాలు పాలైపోతుంది? ఒక నేరస్తుని నిలబెట్టినట్టు భారతదేశాన్ని ఎందుకు నిలబెడతారు నరేంద్ర మోడీ? ఇదా విశ్వగురు? మనకు స్వయం ప్రతిపత్తి కలిగిన రీతిలో స్వతంత్ర విదేశాంగ విధానం ఉండాలని వామపక్షులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు డిమాండ్ చేస్తున్నాయి. పాకిస్తాన్ విషయంలో కమ్యూనిస్టులు, కాంగ్రెసులు, మిగతా అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ కుతంత్రాలు, ఎత్తుగడలు, అసలు పాలిటిక్స్ లేకుండా ముందు టెర్రరిస్టులు రుక్కించి కొట్టాలని మనం అందరం కలిసి పిలిపించినవా లేదా? నీకు సహకరించినవా లేదా? అమెరికన్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ఎట్లుండాలను? ఎక్కడి బాంబులు? పాల్గాం కాల్చేసిన తుపాకులు ఎక్కడి? అమెరికా కదా, మేడ్ ఇన్ అమెరికా కదా. వాళ్ళకి శిక్షణ ఇచ్చింది ఎవరు? అమెరికా కదా. వాళ్ళకి శిక్షణకు డబ్బులు ఇచ్చింది ఎవరు? అమెరికా కదా. వాళ్ళకి ఆయుధాలు ఇచ్చింది ఎవరు? అమెరికా కదా. వాళ్ళకి డ్రగ్స్ సప్లై చేసింది అమెరికా కదా. ఇప్పటి వరకు ఇన్ని నెలలు అవుతుంది. ఒక ముగ్గురు ఏదో పొరపాటున వాళ్ళు దొరికిండ్రు, మిగతా వాళ్ళంతా ఎడిపోయినరు. 150 కిలోమీటర్లు ఉన్నాయి కదా, అప్పుడే ఉరికి గాలి ఓం చిన్నకు మళ్ళీ ఉలికి మళ్ళీ ఓం పట్టాన్ని నేను వెళ్ళిపోయిందా? వాళ్ళు నడిచిపోతుంటే మన ఏవిగేషన్ వ్యవస్థ ఏం చేస్తుంది? మన రక్షణ వ్యవస్థ ఏం చేస్తుంది? మన సైనికులంతా ఏం చేస్తుండ్రు? రాజ్నాథ్ సింగ్ ఏమి చేస్తున్నావు? హోంమంత్రి అమిత్ షా ఏం చేస్తున్నావు? అంతర్గతంగా మనం బలిష్టంగా ఉండాలా, అంతర్గతంగా మనం బుద్ధి బాగుండాలా, బహిర్గతంగా
అవకాశవాదంతో ఉండకూడదు. కొద్దిసేపు అమెరికాతో పంటాం, కొద్దిసేపు చైనాతో పంటాం, ఇంకొకసేపు రష్యాతో పంటాం. మనకు నీతి నిజాయితీ ఉండద్దా? కనుక సామ్రాజ్యవాదం తీరు పులి మచ్చలు మార్పుకోలేదన్నట్లు ఉంటుంది. వామపక్ష నటుంచి అమెరికా విదేశాంగ నీతులు అత్యంత ఉద్దండుడైన హెన్రీ కిసింజర్ కూడా సూటిగా ఈ మాట చెప్పాడు. అమెరికాకు శత్రుగా ఉండటం ప్రమాదకరం, వాటేసుకోవడం ప్రాణాంతకం. కానీ ఆ విధంగా విధాన స్పష్టత ఆర్ఎస్ఎస్ బీజేపీ కూటమికి ఇవ్వలేవు. ఇది వాస్తవాన్ని కళ్ళు విప్పి చూడాల్సిన సమయం. అమెరికా భౌగోళిక రాజకీయ వ్యూహాత్మక క్రీడలు సహాయక పాత్రగా ఉండే మార్గం నుంచి విడగొట్టడానికి ఈ సంధి దశను ఓ అవకాశంగా చూడాలి. బ్రిక్స్ సంఘై క్రమం ద్వారా వ్యక్తమైన మార్గంలో పలు దేశాల్లో నిజమైన భాగస్వామ్యం పెంచుకోవాలి. ఈలోగా సుంకాల యుద్ధం రంగాల వారీగా ప్రసరించే ప్రభావాన్ని ప్రభుత్వం అధ్యయనం చేయాలి. ఇందులో మరీ ఎక్కువగా దెబ్బతీనే చిన్న పరిశ్రమలు, ఉద్యోగులు, వ్యవసాయ రంగాలు ఆదుకునే విధంగా చర్యలు ఉధృతం చేయాలి. అమెరికాకు వాణిజ్యంలో దానిపై ఆధారపడటాన్ని వదులుకోవడం వల్ల కలిగే పెద్ద దెబ్బను తట్టుకోవడానికి ఉపకరించే దోహదకాలు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. సెప్టెంబర్ 3వ తారీఖున పీపుల్స్ డెమోక్రసీ సంపాదకీయం మీద అండి. ఇప్పుడు చూడండి, దీంట్లో ఒకటే మాట అండి. భారతదేశంలో ఉన్న నదులు, సజీవ నదులు, భారతదేశంలో వ్యవసాయం, భారతదేశంలో వాతావరణ పరిస్థితులు, భారతదేశంలో పరిశ్రమలు, భారతదేశంలో ఉన్న ఖనిజ సంపద, భారతదేశంలో యువత, భారతదేశంలో కష్టజలు మనం తలుసుకుంటే ప్రపంచానికి మనం బువ పెడతామండి. ఎవరి దగ్గరికి బొచ్చల బిచ్చం పట్టుకున్నాల్సిన అవసరం లేదు. ఆదాని కానీ అంబానీ కానీ బొంద పెడితే తప్ప, భూస్వాములను బొంద పెడితే తప్ప, విదేశీ సామ్రాజ్యవాదులను బొంద పెడితే తప్ప మనమే జనాలకు బువ పెట్టేటోళ్ళం. మోదా అని చేస్తాడు, ఇంకొక పార్టీ అని చేస్తాడు, ఇంకో పార్టీ చేస్తాడు. అన్ని అబద్ధాలు. 1964లో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు పార్టీ కార్యక్రమం నిబంధన వాళ్ళలో ఎత్తుగడల పందులో ఒక మాట అంటారు. ఈ దేశాన్ని బడా బూర్జా నాయకత్వం, బడా పెట్టుబడిదారు నాయకత్వం, పెట్టుబడిదారులు భూస్వాములు పరిపాలిస్తూ విదేశ సామ్రాజ్యవాదులకి వాళ్ళు లోబడి ఉంటారు. విదేశీ సామ్రాజ్యవాదులకే వాళ్ళు రాజుబడి ఉంటారు అంటారు. కనుక మనం రాజు నుండి బయట పడితే తప్ప మనకు స్వతంత్ర విదేశాంగ విధానం ఉండాలంటే పాలకులు చేయరు. వాళ్ళ అవసరాల కొద్దీ ఖచ్చితంగా వాళ్ళు డ్రామాలు ఆడుతారు. అమెరికన్ సామ్రాజ్యవాద దగ్గర, ప్రపంచ బ్యాంక్ దగ్గర డబ్బులు వస్తున్నాయంటే మన వాళ్ళు పొలిటీషియన్స్ పోతారు. కోట్లు వస్తున్నాయంటే దాంట్లో సగం తినాలని. చైనోడు పెడుతుండే చైనోడు దగ్గర పోతాడు, రష్యాడు పోతుండే ఆయిల్ ఇస్తుండే రష్యాడు దగ్గర పోతారు. మనోళ్ళు మన పొలిటీషియన్లు ఏం చేస్తారంటే, ఎక్కడి ఫండ్స్ వస్తే, అసలు భూకంపం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు సునామీలు వస్తాయా, మొత్తం కొట్టుకపోతాయా, ఎప్పుడు ఇండ్లు తగలబడతాయా, దాని మీద డబ్బులన్నీ వస్తాయా, డబ్బులు గుట్టుకోమని మింగొచ్చు. మన మినిస్టర్లు చేసే పని అండి, మన రాజకీయ నాయకులు చేసే పని. ఎప్పుడు వస్తారా జనాలు, ఎప్పుడు మళ్ళీ కరోనా వస్తుందా, కరోనా వస్తే వ్యాక్సిన్ పెరగటం మళ్ళీ 20 లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ గుట్టుకుని మింగొచ్చు. ఇట్లా ఉంటారు అన్నారు. కనుక మన విదేశాంగ విధానం మారాలంటే, మన రాజకీయ నాయకులు మారాలంటే, యువకులారా, విద్యార్థులారా, మహిళా తల్లులారా, మీరు రండి రాజకీయాలకి. గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, మీరు రావాలయా. మీరు ఎన్నికలలో వచ్చి మీరు నిలబడి మన భారతదేశం, మన దేశం, పూలు జల్లిన ప్రతివాడు పూజారి కాదు, రాజు జల్లిన ప్రతివాడు రాజుదురే కాదు. జై శ్రీరామ అనుటాడంత అబద్ధాలే, జైబుల భారత్ మాత అనుటాడంత అబద్ధమే, సనాతన ధర్మం అనుటాడంత అధర్మమే. ఇన్ని రకాల డ్రామాలు ఆడుతూ ఉన్నారు వెనుక. మీరు కళ్ళ కప్పటం లేని సామాన్య జనాలు అధికారానికి రావాలా, ఎన్నికలలో నిలబడాలా, వీళ్ళని ఉరికించి కొట్టాలా. జనాలకు మనం పెట్టే రీతులు ఉంటాం. మనం పెట్టే రీతిలో మన దేశ ఉన్నది కనుక వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం, ఇట్లాంటి రాజ్యం కోసం ప్రజలే గ్రామ స్వరాజ్యం నిర్మించుకున్నారు. 3000 గ్రామాల్లో నిర్మించుకున్నప్పుడు, పరిపాలిస్తున్నప్పుడు నెహ్రూ సైన్యాలు, సర్దార్ వల్లభాయ్ నరహంతకుడు, 2000 మందిని ఇస్నూర్ దేశముఖ్ దొరలు, నైజాం నవాబు సర్కారు, రజాకాలు 2000 మంది కమ్యూనిస్టులను చంపేస్తే 4000 మంది కమ్యూనిస్టులను చంపేసి 10 లక్షల ఎకరాల భూములు గుంజుకొని ఉంటే ఈ 10 లక్షల ఎకరాల భూములు తిరిగి భూస్వాములకు ఇచ్చి
వాడిని గవర్నర్ చేసి, నైజాం నవాబుని గవర్నర్ చేసి లక్షల కోట్ల రూపాయలు వాడిని బొందల పడేసి, రజాకార వాడు రజ్వీని అరెస్ట్ చేయకుండా పాకిస్తాన్కి పంపించి ఇన్ని డ్రామాలు ఆడిండు. ఇది వాస్తవం. ఈ దేశంలో విలీనమైంది తప్ప విముక్తి కాలే. ఈ దేశంలో తెలంగాణలో ఉన్న 25 లక్షల ఎకరాల భూములు పంచాలన్నా, భారతదేశంలో 4 కోట్ల ఎకరాల భూములు పంచాలన్నా, టాటాలు, బిల్లాలు, మఫ్తలాల్, జేకే సింగ్, తౌరు, బంగ్రైసే, కిర్లెస్కర్, ఆదాని, అంబానీల దగ్గర ఉన్న 40% సంపద మొత్తం గుంజుకోవాలన్నా, విదేశీ సామ్రాజ్యవాదులు దొంగల దగ్గర ఉన్న మొత్తం సంపద మనం గుంజుకోవాలన్నా, సాధారణ ప్రజానికి, హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరం మత ఘర్షణలకు వ్యతిరేకంగా వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాట స్ఫూర్తితోటి తెలంగాణ బిడ్డలారా, యువకులారా, నడవండి ముందుకు, నడవండి, పదండి ముందుకు, పదండి దోచుకు, పదం పైకి కదం తొక్కుతూ, పదం పాడుతూ, హృదాంతాలు గర్జిస్తూ వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాట వారసత్వాన్ని 10వ తారీఖున నెల వారం రోజులు మన దేశ భక్తిని, ప్రపంచంలో జరుగుతున్న మార్పుల్ని వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆయన బిడ్డలాగా ముందుకు పోదాం. నడండి. మనం అయితేనే ఈ దేశాన్ని కాపాడుతాం. మనం కాకపోతే హిందూ, ముస్లిం, క్రైస్తవులతో మత ఘర్షణలు పెట్టేటోళ్ళంతా ఈ దొంగలకి ఊడిగం చేసేటోళ్ళే. ఈ విషయాన్ని మీరు సదా దృష్టిలో పెట్టుకోండి. ఇదండి ఈరోజు నవ తెలంగాణలో రాసిన ఈ వ్యాసానికి మార్క్సిస్ట్ పొలిటికల్ ఎనలిస్ట్గా, జర్నలిస్ట్గా నా ఎనాలిసిస్. సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.